భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై జీఎంఆర్ సంస్థ నుంచి వివరాలు కోరామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించడం ఉత్తరాంధ్రకు ఎంతో ప్రయోజనకరమన్నారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన తమ ప్రాంత రుణం తీర్చుకుంటానని చెబుతున్న కలిశెట్టితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే జై జై నినాదాలు. 2.5 లక్షల ఓట్ల ఆధిక్యం. ఇది నూతన లోక్సభ విజయనగరం ప్రతినిధిగా ఎన్నికైనటువంటి కలిశెట్టి అప్పలనాయుడు తాలూకా ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయనగరం నియోజకవర్గానికి పార్లమెంట్ ప్రతినిధిగా మీరు దేశ రాజధానిలో తొలి అడుగు మోపినప్పుడు ఏ విధమైనటువంటి అనుభూతి పొందారు? అశోక్ గజరాజు గారు నాయకత్వంలో ఈరోజు వారి స్థానం నుంచి నేను పార్లమెంట్ అడుగుపెట్టినప్పుడు వారు ఎలాగైతే ప్రజలకి ఏ రకంగా బాధ్యతతో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి అలాగే అన్ని రంగాల్లో ప్రయారిటీ ఇస్తూ ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తిగా నేను వెళ్ళాను. ఆ రకంగా మనం కూడా అదే బాధ్యతతో ముందుకెళ్ళిన ఆలోచన వచ్చింది, బాధ్యత పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని అలాగే ఈరోజు అశోక్ గజరాజు గారు ప్రోత్సాహంతో అడుగుపెట్టాం కనుక ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఉన్న ప్రతి ప్రజానీకానికి ఏ రకంగా మేలు చేయాలనే ఆలోచన మాత్రం కల్పించింది. అది అదనంగా ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతీయుడు కనుక, తెలిసిన మనిషి కనుక మంత్రి అవ్వడంతో మరి కొద్దిగా బలం చేకూరింది. ఖచ్చితంగా వారు సహకారం కూడా అవసరం కనుక ఖచ్చితంగా వారి సహకారంతో పాటు అందరి సహకారం తీసుకొని నేను ముందుకెళ్తాను. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు మీరు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను గుర్తించి వారికి ఒక వినతి పత్రం ద్వారా మీరు నివేదించడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో వారిని ఆ సమస్యల పరిష్కారం కోసం వారిని ప్రస్తావిస్తారా? ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఎందుకంటే అభ్యర్థిగా ఎన్నికల ప్రసారంకి వచ్చేటప్పుడే నా నియోజకవర్గం ప్రజా సమస్యలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా అశోక్ గజరాజు గారిని డిస్కస్ చేసుకుంటూ మిగతా సభ్యులతో డిస్కస్ చేసుకుంటూ ఇచ్చిన సమస్యల మీద ఒక అవగాహన ఉంది. మొన్న కూడా సెంట్రల్ హాల్లో వారు ఎన్డీఏ కూటమి ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మేమందరూ శుభాకాంక్షలు చెప్పినప్పుడు కూడా నేను అదే విషయాన్ని కూడా ఆయన ఒక దొరికిన 2 నిమిషాలు కూడా మరొకసారి ప్రస్తావన చేశాను. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. 24 నుంచి సమావేశాలు ఉన్నాయి కనుక ఆ సమయం కూడా దగ్గర ఉంటాం కనుక క్లోజ్గా మరొకసారి రిప్రజెంటేషన్ గుర్తు చేస్తాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం సంబంధించిన ప్రతి అంశం కూడా అవకాశం వచ్చిన ప్రతి టైం కూడా వినియోగించుకుంటూ వారి దృష్టిలో పెడతాను. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఢిల్లీ ఒక పని మీద వచ్చారనుకోండి, మిమ్మల్ని కలవడం ఎలాగా? ఖచ్చితంగా కలవాలి. అదే సమయంలో వారికి ఇప్పుడే మా ఎంపీస్ అందరం కూడా ఉత్తరాంధ్రలో ఎంపీస్ కానీ మిగతా ఎంపీస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగు ప్రజలు ఆ ప్రాంతంకి వచ్చేటప్పుడు ఎస్పెషలీ నేను వ్యక్తిగతంగా ముందు అనుకున్నాను, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి పౌరుడు దేశ రాజధానికి వచ్చినప్పుడు వారికి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఉన్న అకామిడేషన్ చేయాలి. ఎందుకంటే గతంలో నేను ఒక పౌరుడికి వెళ్ళేటప్పుడు ఢిల్లీలో ఏ రకంగా అకామిడేషన్కి ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బంది మన పార్లమెంట్లో ఉన్న ప్రధానికి ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఆల్రెడీ దానికి ఒక ఆలోచన ఇచ్చాం. 100% ఆ రకంగా ముందుకెళ్తాం. ప్రజలందరూ కూడా ఏ నమ్మకంతో అయితే తనకు అఖండ మెజార్టీని అందించారో అదే నమ్మకంతో ప్రజలందరి తాలూకా యోగక్షేమాల కోసం నిరంతరం తాను పాటుపడతానని, మరోవైపు పార్టీకి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా తాను విధేయుడిగా ఉంటానని విజయనగరం పార్లమెంట్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.